రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి నేతలు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేదల కడుపు కొట్టారని మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. పథకం ప్రారంభించిన అనంతరం అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభలు కూడా చేపట్టాలని నిర్ణయించారు. నేతలు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టాలని సందర్భంగా నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కల్లా సిద్ధంగా ఉన్నారు. కల్లా, చెప్పండి. సిడబ్ల్యూసీ సమావేశం హాట్ గా జరిగినట్టుగా తెలుస్తుంది. సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ నిర్ణయాలు ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సాయి, దాదాపు మనకు సిడబ్ల్యూసీ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం. దాదాపు గతంలో జరిగినటువంటి రాష్ట్రాల్లో ఏదైతే ఓటమి ఒకవైపు, రానున్నటువంటి ఏదైతే నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో మనకు పలు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి, దానికి అనుగుణంగా కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సిడబ్ల్యూసీ సమావేశంలో. ఈ రోజు ప్రారంభమైనటువంటి సిడబ్ల్యూసీ సమావేశము దాదాపు 2 గంటల పాటు చాలా హాట్ గా అనేక అంశాలపై కూడా చర్చించారు. ముఖ్యంగా జాతీయ ఉపాధి పథకం పైనే ఎజెండాగానే ఈ సమావేశం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనకు జాతీయ ఉపాధి పథకానికి సంబంధించినటువంటి పేరు మార్పుపై దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టే విధంగా జనవరి 5వ తేదీ నుంచి కూడా ఇక్కడ ఏదైతే ఉపాధి పథకానికి సంబంధించినటువంటి పేరు మార్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించే విధంగా కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మనకు వ్యవసాయ చట్టాలకు ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపి ప్రభుత్వానికి ప్రభుత్వం వెనుక్కు తగ్గే విధంగా ఏ విధంగా అయితే నిరసనలు చేశారో అదే విధంగా కూడా ఇప్పుడు ఏదైతే ఉపాధి పథకానికి సంబంధించినటువంటి కూడా నిరసనలు అదే విధంగా కూడా చేయబోతున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వము పేరు మార్పు అన్నది ఏదైతే నిర్ణయం వెనక్కి తీసుకుంటుంది అన్నటువంటిది కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది పేదవారి కడుపు కొట్టినటువంటి పథకము. గాంధీ కుటుంబం అంటే కూడా భయము ఉన్నటువంటి మోదీకి తెలుస్తుంది. గాంధీ పేరంటేనే కూడా భయపడుతున్నాడు అన్నటువంటిది కీలకమైనటువంటి వ్యాఖ్యలు. అటు రాహుల్ గాంధీ కానీ అటు మల్లికార్జున ఖార్గే కానీ ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ప్రెస్ మీట్ అనుకోవచ్చు, అనేక అంశాల్లో జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే మనకు ఈ ఉపాధి పథకము అన్నది ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైనటువంటి ఏదైతే ఉపాధి పథకానికి సంబంధించినటువంటిది కూడా భారీ బహిరంగ సభలను కూడా పెట్టే విధంగా కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి సిడబ్ల్యూసీ సంబంధించినటువంటి నాయకులు కూడా కోరడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఫిబ్రవరి 2వ తేదీన కూడా ఆంధ్రప్రదేశ్ లో భారీ బహిరంగ సభలు జరగబోతున్నాయి అంటూ కూడా కొద్దిసేపటి క్రితం ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా చెప్పినటువంటి ఇంటర్వ్యూలో అంశాలు. అయితే ముఖ్యంగా ఇక్కడ గతము కొన్ని సార్లు కూడా అనేక సమావేశాల్లో కూడా కీలకమైనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ ని ఎప్పటికప్పుడు కూడా విమర్శిస్తూ వస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ముందు వరుసలో ఉన్నటువంటిది శశి తరూర్ దాదాపు అనేక సమావేశాల్లో కూడా అటు ఓటు చోరుకు సంబంధించినటువంటి ఏదైతే మనకు అనేక రాహుల్ గాంధీ చేసినటువంటి ఏదైతే సమావేశాల్లో కూడా అటెండ్ కాలేదు. కానీ ఈ రోజు చివరి నిమిషములో ఏదైతే సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమవుతుంది అప్పుడు చాలా స్పీడ్ గా వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. వచ్చేసేసి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేసి వెళ్ళాడు. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఈ రోజు ఏదైతే సమావేశంలో మాత్రము కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు. ఒక పోస్ట్ చేసేసి దాన్ని ట్యాగ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటిది ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. దిగ్విజయ్ సిడబ్ల్యూసీ మీటింగ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కేవలం రాజకీయ సంబంధించి పరిమితమా లేక ప్రజల్లో తీసుకువెళ్లే కార్యాచరణ ఉండబోచ్చు అంటారా? ఖచ్చితంగా ఏదైతే ఉపాధి పథకానికి సంబంధించినటువంటి నిరసనలతో
దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేపడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అనేక అంశాలను కూడా ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. కానీ ఈరోజు దిగ్విజయ్ సింగ్ చేసినటువంటి ఏదైతే పోస్ట్ చాలా కీలకమని చెప్పవచ్చు. ఆయన చేసినటువంటి ఏదైతే ట్యాగ్ దాదాపు అంటే ఒక ఫోటో నేను కొన్ని రోజుల క్రితం చూశాను. ఆ ఫోటోలో ఏదైతే అద్వానీ కాళ్ళ దగ్గర ఏదైతే ఇప్పుడు ఉండేటటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని ఇటు సోనియా గాంధీకి, మల్లికార్జున్ ఖార్గేకు, తర్వాత రాహుల్ గాంధీకి ట్యాగ్ చేయడం జరిగింది. అంటే అద్వానీ కాళ్ళ దగ్గర ఉండేటటువంటి మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి. ఇది ఆ సంస్థ యొక్క శక్తి అన్నటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలను ట్యాగ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం రెండు అంశాలను ఇక్కడ మనం ప్రస్తావించాలి. ఒకటి, ఇన్ని రోజులు కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నేత శశి తరూర్ అనేక విమర్శలు కూడా బాహటంగా కూడా బీజేపీకి మద్దతు పలుకుతూ కూడా కాంగ్రెస్ కి విమర్శలు చేసినటువంటిది ఒకటి. అయినా కూడా ఎక్కడ కాంగ్రెస్ వీరిపై ఎలాంటి కూడా అంటే కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోలేదు. వారిని ఎలాంటిది కూడా ఇటు కాంగ్రెస్ కూడా మాట్లాడలేదు. కానీ ఈ రోజు మరొకసారి దిగ్విజయ్ సింగ్ ఈ రోజు చేసినటువంటి పోస్టు పై ఖచ్చితంగా దీనిపై స్పందించేటటువంటి అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకులు ఇలాంటి పోస్ట్ పెట్టడం వల్ల చెప్పవచ్చు. రైట్, కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకులే ఇలాంటి పోస్ట్ పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులుగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది కదా. అయితే ఢిల్లీ, అలాగే హర్యానా, మహారాష్ట్ర, తాజాగా బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా కూడా ఓటమి పాలైంది. దీనికి సంబంధించి ఏమైనా కార్యాచరణ రూపొందించారా? ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరిగాయని దానిపైన ఏమైనా చర్చించే అవకాశం మనకు కనిపించిందా? ఖచ్చితంగా ఏదైతే ఓటమి తర్వాతనే పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరిగాయి. అప్పుడే అంటే బీహార్ లో ఓటమికే ప్రత్యేకంగా ఎస్ఐఆర్ అన్నటువంటి నినాదాన్ని తీసుకొని పార్లమెంటు సమావేశాల్లో చర్చ లేవనెత్తారు. అదే అంశాన్ని కూడా ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా రానున్నటువంటి ఏదైతే మనకు అస్సాం అనుకోవచ్చు, తమిళనాడు అనుకోవచ్చు, ఇటు పశ్చిమ బెంగాల్ అనేక రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఎస్ఐఆర్ పై అనుకోవచ్చు, తర్వాత గ్రామీణ ఉపాధి పథకం అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా చర్చ జరిగింది. అయితే ఇదే అంశాలని కూడా ముందు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అజెండాను కూడా రూపొందించారు. కానీ ఒకవైపు వీళ్ళు చేసేటటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసేటటువంటి ఈ రోజు దిగ్విజయ్ సింగ్ సంబంధించినటువంటి పోస్టే చాలా పెద్ద సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై కాంగ్రెస్ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుంది అన్నది ఒకవైపు. కానీ రానున్నటువంటిది జనవరి 5వ తేదీ నుంచి కూడా ఈ ఉపాధి పథకానికి వ్యతిరేకంగా ఏదైతే నిరసనలు చేపట్టే విధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పిలిపించిందని చెప్పవచ్చు. సాయి, రైట్, చివరిగా ఒక విధంగా చూసుకున్నట్టయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ చట్టానికి సంబంధించి కానివ్వండి, అలాగే సర్ ప్రక్రియ పైన కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ముందు నుండి కూడా వ్యతిరేకిస్తూ ఉంది. దీనిపైన కూడా దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టే అవకాశం ఏమన్నా దీనిపైన ప్రణాళికలు ఏమైనా రూపొందించారా? ఖచ్చితంగా అంటే ఈ రోజు సమావేశంలోనే జనవరి 5వ తేదీ నుంచి కూడా ప్రారంభించాలి అన్నటువంటి ఏదైతే తేదీని అంటే డిక్లేర్ చేశారో అదే విధంగా కూడా వ్యవసాయ చట్టాలపై కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిరసనలు చేసిందో తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గి వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నటువంటిది ఒక ఎగ్జాంపుల్ చెప్తూ మల్లికార్జున్ ఖార్గే అదే విధంగా ఇక్కడ కూడా ఇప్పుడు ఏదైతే మనకు ఉపాధి పథకానికి సంబంధించినటువంటి పేరును మార్చి గాంధీ కుటుంబం అంటే కూడా ఒక మోదీకి భయం ఉన్నట్లున్నది. అందుకే ఈ పేరును మార్చడము, దీనిని ఖచ్చితంగా ఈ పేరు మార్పు ఏదైతే చేశారో ఖచ్చితంగా ఈ పేరు మార్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించబోతున్నాం అంటూ ఖచ్చితంగా వ్యవసాయ చట్టంలో ఏ విధంగా అయితే మేము ఫలితాలను సాధించామో అదే విధంగా ఈ పథకంపై చేసేటటువంటి నిరసనలపై కూడా ఖచ్చితంగా మేము పేరు మార్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు జనవరి 5వ తేదీ నుంచి కూడా చేపట్టబోతున్నాం అంటూ కూడా కీలకమైనటువంటి ఈ రోజు సిడబ్ల్యూసి సమావేశంలో అజెండాలో కీలకమైనటువంటి అప్డేట్స్. రైట్, థ్యాంక్ యూ కళ. రైట్, ఇక సీనియర్ నేత దిగ్విజయ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. అద్వానీ కుర్చీలో కూర్చొని ఉండగా పాదాల దగ్గర మోదీ కూర్చున్న ఫోటోను పంచుకున్నారు దిగ్విజయ్. అయితే ఇది సంస్థ గొప్పతనం అంటూ కూడా ఆర్ఎస్ఎస్ పై ప్రశంసలు కురిపించారు దిగ్విజయ్ సింగ్. ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలను దిగ్విజయ్ సింగ్ ట్యాగ్ చేశారు.